హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో టాపిక్ ఏంటో ఇప్పటికే మీకు తెలుసుంటుంది. టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా వచ్చే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. సో టాపిక్లోకి వెళ్దాం. అసలు మన టాలీవుడ్లో ఈ హీరోస్ ఏం చేస్తున్నారు? ఒకప్పుడు వీళ్ళ సినిమాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? అసలు వీళ్ళు ఇప్పుడైనా కంబ్యాక్ ఇస్తారా? ఫస్ట్ అసలు మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒకప్పుడు థియేటర్లో రామ్ పోతినేని సినిమా వస్తుందంటే స్టోరీ ఎలా ఉంటుంది, హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సినిమాలో కామెడీ ఎలా ఉంటుంది, సాంగ్స్ ఎలా ఉంటాయి అనే దానికంటే ముందు రామ్ ఎనర్జీ ఎలా ఉండబోతుంది అనే ఎగ్జైట్మెంట్ ఉండేది. ఎందుకంటే రామ్ పోతినేని అంటేనే ఒక స్పెషల్ స్పీడ్, ఒక స్పెషల్ స్వాగ్, ఒక స్పెషల్ బాడీ లాంగ్వేజ్, మెయిన్గా కామెడీ టైమింగ్తో పాటు ఎమోషన్ని కూడా క్యారీ చేయగలిగే హీరో. దేవదాస్ నుంచి రెడీ వరకు, కందిరీగ నుంచి నేను శైలజ వరకు, హలో గురు ప్రేమ కోసమే నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు రామ్ తన కెరీర్లో ఎన్నో డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. కానీ ఇప్పుడు ఒక్కటే డౌట్, ఒకప్పుడు తన సినిమాలతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన రామ్ పోతినేని ఈసారైనా ఒక కంబ్యాక్ ఇస్తాడా? ఎందుకంటే ఇప్పుడు రామ్ తీసుకున్న డెసిషన్ మామూలు డెసిషన్ కాదు కదా. ఇప్పటివరకు మనం స్క్రీన్ మీద హీరోగా చూసిన రామ్ ఇప్పుడు కెమెరా వెనక్కి వెళ్ళి డైరెక్టర్ చైర్లో కూర్చున్నాడు. అంతేకాదు, అదే సినిమాలో హీరోగా కూడా కనిపించబోతున్నాడు. ఆ క్యారెక్టర్ పేరు వీరా అని కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా రామ్ కెరీర్ని మళ్ళీ మారుస్తుందా? రామ్కి కావాల్సిన కంబ్యాక్ ఇదేనా? ఒకప్పుడు రామ్ సినిమాలు ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యాయి? ఇప్పుడు రామ్ ఏం చేయాలి? ఇప్పుడు వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. రామ్ పోతినేని తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆయనలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యూత్ కనెక్ట్. 2026లో దేవదాస్తో హీరోగా పరిచయమైన రామ్ చాలా చిన్న వయసులోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జగడం వచ్చింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా రామ్లో ఉన్న ఎనర్జీ, పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునేలా చేసింది. కానీ రామ్ కెరీర్లో అసలు టర్నింగ్ పాయింట్ రెడీ. జెనీలియాతో కలిసి నటించిన రెడీ రామ్కి ఒక స్ట్రాంగ్ కమర్షియల్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ సినిమాలో రామ్ పర్ఫార్మెన్స్లో ఉన్న కామెడీ టైమింగ్, ఆ ఇన్నోసెన్స్, ఆ ఎనర్జీ ఇవన్నీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక్కడే ఒక విషయం అర్థమవుతుంది, రామ్ని కేవలం రొమాంటిక్ హీరోగా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ హీరోగా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రామ్కి ఒక ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఉంది. ఆయన కామెడీ చేయగలడు, ఎమోషన్ చేయగలడు, యాక్షన్ చేయగలడు, అన్నింటికంటే ముఖ్యంగా స్క్రీన్ ప్రెజెన్స్తో సీన్ని క్యారీ చేయగలడు. ఒకప్పుడు రామ్ సినిమాలు ఎందుకు బాగా వర్క్ అయ్యాయి? ఒకప్పుడు రామ్ సినిమాల్లో ఒక నైస్ బ్యాలెన్స్ ఉండేది. స్టోరీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, హీరో ఎలివేషన్ ఉంటుంది, అన్నింటికి మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రెడీని గురించి మాట్లాడుకుంటే రెడీలో కామెడీ ఎంత ఇంపార్టెంటో అదే టైంలో ఎమోషనల్ పోర్షన్స్ కూడా ఉన్నాయి. కందిరీగలో కూడా అదే ఎనర్జీ కనిపిస్తుంది. కందిరీగ రామ్కి మరో కమర్షియల్ సక్సెస్గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్లో ఆడకపోయినా రామ్కి ఉన్న యూత్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ఇది రామ్ కెరీర్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా రామ్ అనే హీరో మీద ఆడియన్స్ ఇంట్రెస్ట్ పూర్తిగా పోయేది కాదు. ఎందుకంటే రామ్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఉంది. అతన్ని స్క్రీన్ మీద చూస్తే ఎనర్జీ కనిపిస్తుంది, అతని డైలాగ్ డెలివరీలో స్పీడ్ ఉంటుంది, అతని డ్యాన్స్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది, అతని బాడీ లాంగ్వేజ్లో స్వాగ్ ఉంటుంది. అందుకే రామ్ని చాలామంది ఎంటర్టైన్మెంట్ హీరో అని పిలవడం చాలా న్యాచురల్. అయితే ప్రతి హీరో కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. రామ్ కెరీర్ కూడా దానికి ఎక్సెప్షన్ కాదు. దేవదాసు, రెడీ, కందిరీగ లాంటి సినిమాలతో సక్సెస్ చూసిన రామ్ ఎందుకంటే ప్రేమంటా, ఒంగోలు గిత్త, శివం లాంటి సినిమాలతో సెట్ బ్యాక్స్ కూడా చూశాడు. స్పెషల్గా శివం రామ్ కెరీర్లో ఒక డిసప్పాయింటింగ్ ఫేజ్కి ఎగ్జాంపుల్గా నిలిచింది. అయితే అదే టైంలో పండగ చేసుకో కమర్షియల్ సక్సెస్ కొట్టింది. 2016లో వచ్చిన నేను శైలజ కూడా మంచి సక్సెస్ కొట్టింది. ఇక్కడ మళ్ళీ రామ్ ఒక విషయం ప్రూవ్ చేశాడు. ఒక సినిమా ఫెయిల్ అయితే వెంటనే రామ్ని ఆడియన్స్ రిజెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయనకి ఆడియన్స్తో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఆ తర్వాత హైపర్ వచ్చింది, ఉన్నది ఒక్కటే జిందగీ వచ్చింది, హలో గురు ప్రేమ కోసమే వచ్చింది. ఈ సినిమాల ద్వారా రామ్ మళ్ళీ తన కామెడీ, యూత్ ఇమేజ్ని గుర్తు చేశాడు. ప్రత్యేకంగా హలో గురు ప్రేమ కోసమేలో రామ్కి ఉన్న కామెడీ టైమింగ్ మరియు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్కి బాగా నచ్చాయి. అంటే రామ్కి కావాల్సింది కొత్త ఐడెంటిటీ కాదు, అతనికి ఆల్రెడీ ఒక ఐడెంటిటీ ఉంది. ఆ ఐడెంటిటీని సరైన కథతో మళ్ళీ తీసుకురావడమే అసలు ఛాలెంజ్. ఇస్మార్ట్ శంకర్ అప్పుడు వచ్చింది. ఇది రామ్ పోతినేని కెరీర్లో ఒక మ్యాసివ్ టర్నింగ్ పాయింట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రామ్ని కంప్లీట్లీ డిఫరెంట్ మాస్ అవతార్లో చూపించింది. ఇక్కడ రామ్ అప్పటి వరకు మనం చూసిన రొమాంటిక్, ఎనర్జెటిక్ యంగ్స్టర్ కాదు, ఒక రామాస్ క్యారెక్టర్, ఒక అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్, ఒక యూనిక్ స్లాంగ్, ఒక కంప్లీట్లీ డిఫరెంట్ యాటిట్యూడ్. అంటే రామ్ తన కంఫర్ట్ జోన్ని పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా ఇలాంటి క్యారెక్టర్ని కూడా రామ్ చేయగలడా అనే డౌట్కి ఆన్సర్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ కమర్షియల్ సక్సెస్ అవడంతో రామ్కి ఒక విషయం క్లియర్ అయింది. ఆడియన్స్కి రామ్లో ఉన్న ఎనర్జీ ఇష్టం, కానీ ఆ ఎనర్జీని ఏ క్యారెక్టర్లో ఉపయోగిస్తున్నామన్నదే ఇంపార్టెంట్.
ఇస్మార్ట్ శంకర్ రామ్కి ఒక మేజర్ కమర్షియల్ హై ఇచ్చింది. కానీ ఇక్కడి నుంచే మరో ప్రాబ్లం మొదలైంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ లెవెల్ సక్సెస్ తర్వాత అదే రేంజ్లో మరో సినిమా రావాలి, అదే లెవెల్లో ఆడియన్స్ కనెక్ట్ కావాలి. అది అంత ఈజీ కాదు. రెడ్. ఆ తర్వాత రామ్ రెడ్లో డ్యూయల్ రోల్లో కనిపించాడు. ఒకే సినిమాలో 2 డిఫరెంట్ షేడ్స్. ఇది కూడా రామ్ పెర్ఫార్మెన్స్లో వెర్సటిలిటీ ఉందని చూపించింది. అంటే రామ్ కేవలం మాస్ రోల్స్ మాత్రమే చేయగల హీరో కాదు, ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ కూడా చేయగలడు. కానీ మూవీ రిజల్ట్ మాత్రం ఇస్మార్ట్ శంకర్ లెవెల్కి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి రామ్ కెరీర్ మళ్ళీ ఒక మిక్స్డ్ ఫేజ్లోకి వెళ్ళింది. పార్ట్ 6 ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్, తర్వాత వారియర్. రామ్ ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించాడు. ఇది తెలుగు, తమిళ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ చేసిన అటెంప్ట్. కానీ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ మాస్ యాక్షన్ ఫిల్మ్గా వచ్చిన స్కందపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రామ్ని ఒక కంప్లీట్లీ మాస్ జోన్లో చూపించడానికి ప్రయత్నించారు. కానీ సినిమా మీద ఆడియన్స్ రెస్పాన్స్ మిక్స్డ్గా ఉండటంతో అది కూడా రామ్కి ఎక్స్పెక్టెడ్ కంబ్యాక్ ఇవ్వలేకపోయింది. తర్వాత డబుల్ ఇస్మార్ట్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్ మళ్ళీ వచ్చింది, రామ్, పూరి, జగన్నాథ్. కానీ మొదటి ఇస్మార్ట్ శంకర్ క్రియేట్ చేసిన మ్యాజిక్ని డబుల్ ఇస్మార్ట్ రిపీట్ చేయలేకపోయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రామ్కి సమస్య టాలెంట్ లేకపోవడం కాదు, రామ్కి సరైన స్క్రిప్టు, సరైన క్యారెక్టర్, సరైన ఎగ్జిక్యూషన్ ఒకేసారి దొరకడం. ఆంధ్ర కింగ్ తాలూకా 2025లో వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ కెరీర్లో మరో ఇంట్రెస్టింగ్ అటెంప్ట్. ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్కి ఎమోషనల్ డెప్త్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అలాగే సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. సినిమాకి పాజిటివ్ రియాక్షన్స్ వచ్చినా కమర్షియల్ పర్ఫార్మెన్స్ మాత్రం భారీ స్థాయిలో ఉండలేదు. అంటే మళ్ళీ అదే సిచ్యువేషన్. పర్ఫార్మెన్స్ గురించి పాజిటివ్ మాటలు వస్తున్నాయి, కానీ బాక్స్ ఆఫీస్ మాత్రం రామ్కి కావాల్సిన కంబ్యాక్ ఇవ్వడం లేదు. ఇదే ఇప్పుడు అసలు క్వశ్చన్. రామ్కి కంబ్యాక్ రావాలంటే ఇంకా ఏమి చేయాలి? రామ్కి అసలు ప్రాబ్లం ఏంటి? నా ఒపీనియన్లో రామ్కి ప్రాబ్లం ఆయన యాక్టింగ్ కాదు, ప్రాబ్లం ఆయన ఎనర్జీ కూడా కాదు, ప్రాబ్లం ఆయన స్టార్డమ్ కూడా కాదు. అసలు ప్రాబ్లం సరైన స్టోరీ సెలెక్షన్. ఎందుకంటే రామ్కి ఆల్రెడీ ఒక ప్రూవెన్ ఫార్ములా ఉంది. యూత్ కనెక్ట్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్, మాస్ అన్నీ చేయగలడు. కానీ ఒక సినిమాలో ఇవన్నీ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ అవ్వదు. ఆడియన్స్కి కొత్తగా ఏదైనా చెప్పాలి, ఒక మెమరబుల్ క్యారెక్టర్ కావాలి, ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ కావాలి, ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కావాలి. ముఖ్యంగా రామ్ కోసం రాసిన కథలా అనిపించాలి. అది వచ్చినప్పుడు రామ్ మళ్ళీ చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నౌ ర్యాపో 23. ఇక్కడే వస్తుంది అసలు ట్విస్ట్. రామ్ ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నాడు. ఇప్పటి వరకు మనం రామ్ని హీరోగా చూసాం. ఇప్పుడు రామ్ స్వయంగా డైరెక్టర్ చైర్లో కూర్చోబోతున్నాడు. ర్యాపో 23 ఆయన డైరెక్టోరియల్ డెబ్యూ. ఈ సినిమాకి ఆయన లీడ్ యాక్టర్ కూడా. అంటే డైరెక్టర్ రామ్ మరియు యాక్టర్ రామ్ ఇద్దరూ ఒకే సినిమాలో. ఇది చిన్న విషయం కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం. ఈ సినిమాలో రామ్ పాత్ర పేరు వీర. పేరు ఇట్సెల్ఫ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఈ పాత్రను మేకర్స్ ఒక లోన్ వాల్ఫ్గా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే సినిమా జానర్ని సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రకటించారు. అంటే ఇప్పటి వరకు మనం చూసిన రామ్కి కంప్లీట్లీ డిఫరెంట్ జోన్. వీర క్యారెక్టర్ ఎందుకు ఇంట్రెస్టింగ్? ఇక్కడే నాకు పర్సనల్లీ ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే రామ్ ఒక క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్కి తన ఎనర్జీని ఎలా యూజ్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్. ఇప్పటి వరకు రామ్ అంటే కామెడీ, రామ్ అంటే లవ్, రామ్ అంటే డ్యాన్స్, రామ్ అంటే మాస్, రామ్ అంటే ఎనర్జీ. కానీ రామ్ అంటే సైకాలజికల్ థ్రిల్లర్ ప్రొటాగనిస్ట్. ఇది కొత్త కాంబినేషన్. ఇంకా ఆ సినిమాని రామ్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. అంటే క్యారెక్టర్ని బయట డైరెక్టర్ విజన్తో మాత్రమే కాకుండా తన విజన్తో కూడా బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. అదే ఈ ప్రాజెక్ట్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కావచ్చు, డైరెక్టర్ రామ్ సక్సెస్ అయితే. ఒకసారి ఇమాజిన్ చేయండి, ర్యాపో 23 రిలీజ్ అవుతుంది, ట్రైలర్ వస్తుంది. ట్రైలర్లో మనం ఇప్పటివరకు చూడని రామ్ కనిపిస్తాడు. కామెడీ లేదు, ఓవర్ యాక్షన్ లేదు, జస్ట్ క్యారెక్టర్ ఇంటెన్సిటీ, మిస్టరీ, సైకాలజికల్ ఎలిమెంట్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్. అప్పుడు ఆడియన్స్కి క్యూరియాసిటీ పెరుగుతుంది. అసలు రామ్ ఏం చేశాడు అనే క్వశ్చన్ వస్తుంది. అది సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక మూవీ కూడా స్ట్రాంగ్గా ఉంటే ఇది కేవలం ఒక హిట్ కాదు, రామ్ కెరీర్లో ఒక రీసెట్ బటన్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఆడియన్స్ రామ్ని కేవలం హీరోగా కాకుండా ఫిల్మ్ మేకర్గా కూడా చూడడం మొదలు పెడుతుంది. కానీ ఒక బిగ్ రిస్క్ కూడా ఉంది. అయితే యాక్టర్గా ఒక మూవీ ఫెయిల్ అయితే డైరెక్టర్ని బ్లేమ్ చేయడం ఈజీ. కానీ యాక్టర్ డైరెక్టర్ రెండూ ఒకే వ్యక్తి అయితే సినిమా ఫెయిల్ అయినప్పుడు ప్రెజర్ డబుల్ అవుతుంది. అందుకే ర్యాపో 23 రామ్కి చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం ఇంకో మూవీ కాదు, ఇది రామ్ తన కెరీర్ని ఎలా చూడాలనుకుంటున్నాడో చెప్పే స్టేట్మెంట్ కావచ్చు. అతను సేఫ్ జోన్లో ఉండకుండా కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. అది రిస్కీ, కానీ కొన్నిసార్లు కంబ్యాక్ రావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే.
రామ్కి కంబ్యాక్ ఫార్ములా ఏంటి? అయితే రామ్ కంబ్యాక్ ఇవ్వాలంటే ఏం కావాలి? నా దృష్టిలో 5 థింగ్స్. నంబర్ 1, స్ట్రాంగ్ స్టోరీ. మొదట స్టోరీ వీక్గా ఉంటే రామ్ ఎంత ఎనర్జీ పెట్టినా ఉపయోగం ఉండదు. నంబర్ 2, మెమరబుల్ క్యారెక్టర్. ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ కావాలి. ఇస్మార్ట్ శంకర్ ఎందుకు గుర్తుంటాడు? క్యారెక్టర్ వల్ల. నంబర్ 3, కామెడీ ఎమోషన్. రామ్కి కామెడీ చాలా న్యాచురల్, కానీ కామెడీ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. రెడీ లాంటి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉండేది. నంబర్ 4, న్యూ లుక్, న్యూ ప్రజెంటేషన్. రామ్ని మళ్ళీ అదే టెంప్లెట్లో చూపించడం కంటే కొత్త ప్రజెంటేషన్ అవసరం. ర్యాపో 23 ఇది కనిపిస్తుందా లేదా అనేది చూడాలి. నంబర్ 5, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే. ఇది అన్నింటికంటే ఇంపార్టెంట్. స్టోరీలో ట్విస్ట్స్ ఉండాలి, సీన్స్ ఎంగేజింగ్గా ఉండాలి, క్యారెక్టర్ జర్నీ స్ట్రాంగ్గా ఉండాలి, ఆడియన్స్కి నెక్స్ట్ సీన్ ఏంటో ప్రిడిక్ట్ చేయలేని విధంగా స్క్రీన్ ప్లే ఉండాలి. రామ్ మళ్ళీ ఓల్డ్ రామ్ అవ్వాలా? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రామ్ కంబ్యాక్ ఇవ్వాలంటే అతను మళ్ళీ రెడీ టైప్ సినిమాలు చేయాలా, లేదా ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ రోల్స్ చేయాలా? నా ఆన్సర్ అవసరం లేదు. రామ్ మళ్ళీ ఓల్డ్ రామ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడియన్స్కి ఓల్డ్ రామ్ ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు కావాల్సింది ఓల్డ్ రామ్ ఎనర్జీ, న్యూ రామ్ క్యారెక్టర్స్. అంటే ఆ పాత కామెడీ టైమింగ్ ఉండాలి, ఆ పాత స్వాగ్ ఉండాలి, ఆ పాత స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, ఆ పాత డ్యాన్స్ ఎనర్జీ ఉండాలి. కానీ క్యారెక్టర్ మాత్రం కొత్తగా ఉండాలి, స్టోరీ మాత్రం కొత్తగా ఉండాలి, ప్రజెంటేషన్ మాత్రం కొత్తగా ఉండాలి. అదే రామ్కి బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫార్ములా కావచ్చు. రామ్ ఎంటర్టైన్మెంట్ హీరో. నిజం చెప్పాలంటే రామ్ని పూర్తిగా సీరియస్ యాక్షన్ హీరోగా మార్చేస్తే అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్లో ఒకటి మిస్ అవుతుంది. అది ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే రామ్ని మొదటి నుంచి ఇష్టపడిన ఆడియన్స్ అతని ఎనర్జీ కోసం కూడా చూస్తారు. అతను స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అతని కామెడీ టైమింగు, అతని డ్యాన్సు, అతని ఎక్స్ప్రెషన్స్, అతని డైలాగ్ డెలివరీ ఇవన్నీ కలిసినప్పుడు అది రామ్ పోతినేని స్టైల్ అవుతుంది. కాబట్టి రామ్ ఫ్యూచర్ సినిమాల్లో ఎంత సీరియస్ క్యారెక్టర్స్ చేసినా ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ పూర్తిగా పోకూడదు. రామ్కి ఎన్ని హిట్స్, ఎన్ని ఫ్లాప్స్ అని నంబర్స్లో మాత్రమే చూస్తే ఒక యాక్టర్ కెరీర్ పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే ఒక హీరో కొన్ని మూవీస్ బ్లాక్ బస్టర్ అవుతాయి, కొన్ని యావరేజ్, కొన్ని ఫ్లాప్. కానీ అతని ఆడియన్స్ కనెక్షన్ ఎంతకాలం నిలిచింది? అదే అసలు మ్యాటర్. రామ్ కెరీర్ని చూస్తే రెడీ కందిరీగా, నేను శైలజ, హలో గురుప్రేమ కోసమే, ఇస్మార్ట్ శంకర్ లాంటి సక్సెస్ఫుల్ ఫేజెస్ ఉన్నాయి. అలాగే శివం ది వారియర్స్ కంద, డబుల్ ఇస్మార్ట్ లాంటి డిసప్పాయింటింగ్ ఫేజెస్ కూడా ఉన్నాయి. కానీ ప్రతి సెట్బ్యాక్ తర్వాత కూడా రామ్ తిరిగి కొత్త ప్రయత్నం చేశాడు. అదే అతని కెరీర్లో ఇంట్రెస్టింగ్ విషయం. ఇప్పుడు ర్యాపో 23 గురించి మాట్లాడితే ఇది రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్యాంబుల్స్లో ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు యాక్టర్గా ప్రూవ్ అవ్వాలి, మరోవైపు డైరెక్టర్గా కూడా ప్రూవ్ అవ్వాలి. అదే సమయంలో కొత్త జానర్, కొత్త క్యారెక్టర్, కొత్త ప్రజెంటేషన్ అన్నీ ఒకేసారి. అందుకే ర్యాపో 23 మీద ఎక్స్పెక్టేషన్స్ కేవలం అభిమానుల్లోనే కాదు, రామ్ కెరీర్ని అబ్జర్వ్ చేస్తున్న ఆడియన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయితే రామ్కి ఒక కొత్త డోర్ ఓపెన్ అవుతుంది. అయితే అసలు మన టైటిల్కి ఆన్సర్ ఏంటి? రామ్ పోతినేని ఈసారైనా కంబ్యాక్ ఇస్తాడా? నా ఆన్సర్ ఛాన్స్ డెఫినెట్లీ ఉంది. కానీ ఇది గ్యారంటీ అని చెప్పలేం. ఎందుకంటే సినిమా ఎలా ఉంటుంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, ఇవి మనం సినిమా చూసిన తర్వాతే చెప్పగలం. కానీ రామ్ తీసుకున్న డైరెక్షన్ మాత్రం ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఎప్పట్లాగే మరో కమర్షియల్ టెంప్లెట్ మూవీ చేయకుండా ఒక సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ని ఎంచుకున్నాడు. అది తానే డైరెక్ట్ చేస్తూ, తానే హీరోగా నటిస్తూ వీరా అనే కొత్త క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. అంటే రామ్ తన కెరీర్లో మరోసారి రిస్క్ తీసుకుంటున్నాడు. అయితే రామ్ ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు, అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆడియన్స్. ఆ ఆడియన్స్ని కనెక్ట్ చేసినవి కేవలం మాస్ సీన్స్ కాదు, కేవలం సాంగ్స్ కాదు, కేవలం యాక్షన్ కాదు, అతని పర్సనాలిటీ, ఆ ఎనర్జీ, ఆ ఇన్నోసెన్స్, ఆ కామెడీ, ఆ స్వాగ్, ఆ ఎమోషనల్ సైడ్, ఇవన్నీ. అందుకే రామ్ ఎంత కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసినా తన కోర్ ఐడెంటిటీని పూర్తిగా వదిలేయకుండా దానికి కొత్త లేయర్స్ యాడ్ చేస్తే అది చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అవుతుంది. ఇప్పుడు చివరిగా రామ్ పోతినేని కంబ్యాక్ ఇస్తాడా? ఎస్, అవకాశం ఉంది. కానీ కంబ్యాక్ అంటే కేవలం ఒక హిట్ మూవీ కాదు. ఒక హిట్ మూవీ వచ్చి మళ్ళీ ఇంకో 2 యావరేజ్ మూవీస్ వస్తే అది పర్మనెంట్ కంబ్యాక్ కాదు. రామ్కి కావాల్సింది ఒక స్ట్రాంగ్ ఫేజ్, ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి డైరెక్టర్ టీమ్, ఒక మెమరబుల్ మూవీ, ఆ తర్వాత వరుసగా మంచి స్క్రిప్ట్స్. అదే నిజమైన కంబ్యాక్. ర్యాపో 23 ఆ జర్నీకి ఫస్ట్ స్టెప్ అవుతుందా? అదే చూడాలి. ఒకప్పుడు రెడీతో మనల్ని నవ్వించాడు, కందిరీగతో ఎంటర్టైన్ చేశాడు, నేను శైలజతో ఎమోషన్ చూపించాడు, హలో గురుప్రేమ కోసమేతో తన కామెడీ టైమింగ్ గుర్తు చేశాడు, ఇస్మార్ట్ శంకర్తో తన మాస్ సైడ్ని చూపించాడు, ఇప్పుడు వీరగా మన ముందుకు రాబోతున్నాడు.
కానీ ఈసారి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పటివరకు రామ్ని మనం ఒక హీరోగా చూసాం, ఇప్పుడు ఒక డైరెక్టర్గా కూడా చూడబోతున్నాం. అందుకే ర్యాపో 23 కేవలం రామ్ పోతినేని మరో సినిమా కాదు, ఇది రామ్ తన కెరీర్కి తానే ఇచ్చుకుంటున్న ఒక కొత్త డైరెక్షన్. ఈ డైరెక్షన్ సరైన డెస్టినేషన్కి తీసుకెళ్తుందా లేదా మరోసారి ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తుందా, అది సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, రామ్లో ఎనర్జీ ఇప్పటికీ ఉంది, టాలెంట్ ఇప్పటికీ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ ఉంది, ఆడియన్స్ కూడా ఉంది. ఇప్పుడు కావాల్సింది ఒక్కటే, ఒక సరైన సినిమా. అది ర్యాపో 23 లేదా రామ్ కంబ్యాక్ కోసం మనం ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? రామ్ పోతినేని ఈసారైనా కంబ్యాక్ ఇస్తాడా? కామెంట్ సెక్షన్లో చెప్పండి.